హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బోధనా నైపుణ్యాలలో 5వదైన పఠన నైపుణ్యం గురించి తెలుసుకుందాం. అందులో ఉండే వాంఛనీయ ప్రవర్తనలు, అవాంఛనీయ ప్రవర్తనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు పద్యాన్ని రాగ భావయుక్తంగాను విసంధి పాటిస్తూ అన్వయ క్రమతను పాటిస్తూ పఠించాల్సి ఉంటుంది. వచన పాఠాన్ని స్పష్టంగా అర్థవంతంగా చదవాలి. ఉపాధ్యాయుడు పఠనాన్ని అనుకరించి పఠిస్తూ విద్యార్థులు తమ ప్రకాశ పఠన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. పఠన నైపుణ్య సాధనలో స్పష్టత, ధారాళత, సమవేగం, భావయుక్తత అనేవి ముఖ్యమైనవి. ఇందులో ఉండే వాంఛనీయ ప్రవర్తనలు: రాగయుక్తంగా లయబద్ధంగా చదవటం, ధారాళంగా చదవటం, స్పష్టంగా ఉచ్చరించడం, సముచిత స్వరస్థాయిలో చదవటం, సముచిత వేగంతో చదవటం, విసంధిని పాటించి చదవటం, పఠనాన్ని అర్థవంతంగా విరామాలను పాటిస్తూ చదవటం, భావానుక్రమతతో చదవటం. నెక్స్ట్, అవాంఛనీయ ప్రవర్తనలు: అతివేగంగా చదవటం, ధారాళంగా చదవకపోవటం, ఉచ్చారణ దోషాలు చేయటం, విరామ చిహ్నాలు పాటించకపోవటం. ఇది అన్నమాట ఈ వీడియోలో ఉండే ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.